देख रहे हैं मी6 न्यूज। సిపిఐ రావి నారాయణరెడ్డి కాలనీలో 2వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం రావి నారాయణరెడ్డి ఫేజ్ 3 భూదాన్ భూమిలో భూ పోరాటానికి శ్రీకారం చుట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2వ వార్షికోత్సవ సభ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ నరసింహ, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజ్ రవిచంద్రాచారి, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో గుడిసెలు వేసుకున్న ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల పట్టాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ పద్ధతి లక్ష్మణ్, ఎల్బీ నగర్, హయత్ నగర్ శాఖ కార్యదర్శి సామిడి శేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కేతరాజు నరసింహ, ఏఐటీసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బీఓసీ జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్, శ్రీదేవి, కాటి అరుణ, వచ్చి నవనీత, దేవమ్మ, సుజాత వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ భూ పోరాటాన్ని సూత్రధారుడు కామ్రేడ్ రవీంద్రచారి గారు, శేఖర్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్స్ కి ఈ భూ పోరాటంలో 2 సంవత్సరాలుగా ఎన్ని బాధలున్నా సిపిఐ ఎర్ర జెండా కింద మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికి కూడా రెడ్ సెల్యూట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి కావడం అంటే అంత ఆషామాసికి సంబంధించినటువంటిది కాదు. 2 సంవత్సరాల్లో చలికాలం పోయింది, వర్షాకాలం పోయింది. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రోజు రోజుకి గుడిసెల్లో నివాసం ఉండేటటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గుతూ రావడం అనేటటువంటిది జరగలేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒకటే చెప్తున్నాడు, ఇది ప్రైవేట్ స్థలం కాకపోతే భూదాన్ స్థలం అయితే వాళ్ళకు అక్కడే పట్టాలు ఇస్తాను. ఇది అసెంబ్లీలో చెప్పిండు. బయట ఎక్కడన్నా మాట్లాడితే కమ్యూనిస్టులు ఏమడుగుతారు? పేదవాళ్ళ కోసం ప్రభుత్వ భూదాన్ స్థలాల్లో పట్టాలు ఇవ్వమని చెప్పి అడుగుతారు. అది ఇచ్చి తీరుతామని చెప్పాడు తప్ప ఎప్పుడన్నా ఇయ్యలేదని చెప్పలేడు కదా. మరి ఇది ఆపుతున్నవరెవరు? ఇక్కడ మనకు పట్టాలు ఇవ్వకుండా, మనకు కరెంటు స్తంభాలు ఇవ్వకుండా ఆపుతున్నది ఎవరు అంటే, ఈ స్థలం మీద కొన్ని సంవత్సరాలుగా కబ్జా చేసి కోర్టుల ద్వారానో లేదో కొంతమంది నాయకుల ద్వారానో ఈ 100 కోట్ల స్థలాన్ని కబ్జా చేసి అమ్మాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి భూస్వాములు, ల్యాండ్ గ్రాబర్లు మనల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం కాదనేటటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. వాళ్ళ పనేంది? నిజానికి రెవెన్యూ రికార్డులో ఇది భూదాన్ స్థలంగానే ఉంది. ఏదో ఒకసారి మైనస్ చేసి డాక్యుమెంట్ మ్యానిపులేట్ చేశాడు తప్ప మిగతా అన్ని సంవత్సరాలు ఈ ప్రాంతం భూదాన్ స్థలంగానే ఉంది. కాబట్టి ఈ స్థలంలో పేదలకు పట్టాలు ఇవ్వాల్సిందే, పేదలకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసి మన నాయకత్వం రవీంద్రచారి గారు, యాదిరెడ్డి గారు వీళ్ళంతా కష్టపడి ఐడెంటిఫై చేసి ఇది పేదలకు చెందాల్సినటువంటి స్థలం, ఇది భూస్వాములకు, ల్యాండ్ గ్రాబర్లకు చెందొద్దని చెప్పి 2 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో